అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి మూడుముత్యాల నాయుడుపై మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ ఎస్పీ మురళీకృష్ణకు ఫిర్యాదు చేశారు. 30 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఇలాంటి నీచ రాజకీయాలు చేయలేదన్నారు. సోషల్ మీడియా ద్వారా తప్పుడు పోస్టులు పెట్టడం నీచ రాజకీయాలకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయిని చంపి చంద్రబాబు నాయుడుపై వేశాడని, ఈ రోజు అదే పరిస్థితి బూడి ముత్యాల నాయుడు చేస్తున్నాడన్నారు. తప్పుడు పోస్టులు పెట్టినందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. హాస్పిటల్లో ఉన్నారని చెప్పి వ్యక్తి ఆయన చంపడానికి వచ్చాడంటే ఆ కేసుకి ఎవిడెన్స్ చెప్పడానికి 5 సంవత్సరాలు కూడా ఒక్క రోజు కూడా సమయం ఇవ్వట్లేదు. ఆ కేసు గురించి ఈ రోజున్న ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ వీళ్ళ వ్యక్తిత్వంతో వీళ్ళ మనస్తత్వంతో అదే ఉదాహరణ. ఆ రోజు ఎలక్షన్ అవుతుంది 19లో ఆయనే చెప్పి అదే మళ్ళా చంద్రబాబు మీద మోపారు. ఆ వ్యక్తిని కేసులో ఎవరైతే నిండుతో ఆయన ఎంటేసుకొని తిరుగుతున్నారు. ఆ సంగతి ఎవరు చెప్తున్నారు? తన సొంత తోబుట్టు చెప్తుంది. మర్డర్ చేసిన కుటుంబంలో చిన్నాన్ని చంపిన వ్యక్తికి మా అన్న టికెట్ ఇచ్చిన ఎంత దుర్మార్గత్తనే తన తల్లి చెల్లి చెప్తుంది. ఇంత దుర్మార్గత్వం ప్రవర్తిస్తారు ఈరోజు అధికార పార్టీ వాళ్ళు. అద్దె త్వరలో మూల్యం చెల్లించుకుంటారు. కానీ బుచ్చేలని చెప్తున్నాం, మీ క్యారెక్టర్ డ్యామేజ్ అవుద్దు. ఎవరో డైరెక్షన్ ఇచ్చారని చెప్పి మీరు ఎలాంటి ప్రవర్తనకి ఒడికట్టుకోకండి. మీకు క్యారెక్టర్ ఉంది. మీరు గ్రామ రాజకీయాల నుంచి ఈరోజు మంత్రిగా డిప్యూటీ సీఎంగా చేశారు. కానీ చాలా మంది మంత్రులు చాలా మాట్లాడారు అసెంబ్లీలో. మన కోరుగూడ మంత్రి వరకు అందరూ ప్యాకెట్ మంత్రులు లేదు, అందరూ కూడా చూసారు. కానీ ఎప్పుడు ఇలాంటి దిగజారు రాజకీయం ఈ ముచ్చేలేడు చేయలేదని నాకున్న అవగాహన మేరకు ముచ్చేలేడు చెప్తున్నాను. ఇలాంటివి బానుకోండి. న్యాయం ఎవరికి చట్టం ఎవరికి చుట్టం కాదు. మీకేంటి చట్టపరంగా కంప్లైంట్ ఇవ్వండి. ఇలాంటి ఫేక్ అకౌంట్లు పెట్టి ఫేక్ సర్టిఫికెట్ కూడా ఇది తగదు. సరైన మూల్యం చెల్లించుకుంటారు. ఇది కరెక్ట్ కాదు. మన ప్రాంతానికి కానీ మన ఏరియాకి కానీ మన సంస్కృతి. అయినా నాకు ఇంచుమించు 30 years వచ్చి పరిచయిస్తారు. ఓ పద్ధతి వ్యక్తి అయినా నేను కూడా 14 నుంచి 19 వరకు ఒకే టెన్యూర్లో శాసనసభ్యుడిగా ఎమ్మెల్యే కూడా చేస్తాం. ఆ రోజు కూడా అసెంబ్లీ హౌస్ లో అందరూ చల్లబెట్టేవారు తప్ప తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు